కాసేపట్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కానున్నారు. ఓ థియేటర్ తొక్కిసలాట ఘటనలో వ్యక్తిగతంగా హాజరు కావాలని 3 రోజుల క్రితం అల్లు అర్జున్ కు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. సినిమా షూటింగ్ లో ఉండటంతో వర్చువల్ గా విచారణకు హాజరయ్యేందుకు అనుమతించాలని అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు కోరారు. ఇందుకు న్యాయస్థానం అంగీకరించలేదు. దీంతో అల్లు అర్జున్ నేరుగా కోర్టుకు హాజరవుతున్నారు. ఇవాళ సినీ స్టార్ అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కానున్నారు. ఓ థియేటర్ తొక్కిసలాట ఘటనలో వ్యక్తిగతంగా హాజరు కావాలని 3 రోజుల క్రితం అల్లు అర్జున్ కు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. అయితే సినిమా షూటింగ్ లో ఉండటంతో వర్చువల్ గా విచారణకు హాజరవుతారని అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు విన్నవించారు. ఇందుకు న్యాయస్థానం అంగీకరించలేదు. దీంతో ఇవాళ అల్లు అర్జున్ నేరుగా కోర్టుకు హాజరవుతున్నారు. కాసేపట్లో సినీ స్టార్ అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు వ్యక్తిగతంగా హాజరవుతారు. ఓ థియేటర్ తొక్కిసలాట ఘటనలో వ్యక్తిగతంగా హాజరు కావాలని 3 రోజుల క్రితం అల్లు అర్జున్ కు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. సినిమా షూటింగ్ లో ఉండటంతో వర్చువల్ గా విచారణకు హాజరయ్యేందుకు అనుమతించాలని అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు కోర్టును కోరారు. కానీ కోర్టు అనుమతించలేదు. దీంతో అల్లు అర్జున్ ఇవాళ నేరుగా కోర్టుకు హాజరవుతారు. కాసేపట్లో సినీ స్టార్ అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కాసేపట్లో సినీ స్టార్ అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు వ్యక్తిగతంగా హాజరవుతారు. ఓ థియేటర్ తొక్కిసలాట ఘటనలో వ్యక్తిగతంగా హాజరు కావాలని 3 రోజుల క్రితం అల్లు అర్జున్ కు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. అయితే సినిమా షూటింగ్ లో ఉండటంతో వర్చువల్ గా విచారణకు హాజరయ్యేందుకు అనుమతించాలని అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు కోరారు. ఇందుకు న్యాయస్థానం అంగీకరించలేదు. దీంతో అల్లు అర్జున్ ఇవాళ నేరుగా కోర్టుకు హాజరవుతారు.
అల్లు అర్జున్ కాసేపట్లో నాంపల్లి కోర్టులో సినీ స్టార్ అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు వ్యక్తిగతంగా హాజరవుతారు. ఓ థియేటర్ తొక్కిసలాట ఘటనలో వ్యక్తిగతంగా హాజరు కావాలని 3 రోజుల క్రితం అల్లు అర్జున్ కు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. అయితే సినిమా షూటింగ్ లో ఉండటంతో వర్చువల్ గా విచారణకు హాజరయ్యేందుకు అనుమతించాలని అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు కోరారు. ఇందుకు న్యాయస్థానం అంగీకరించలేదు. దీంతో అల్లు అర్జున్ ఇవాళ నేరుగా కోర్టుకు హాజరవుతారు. అల్లు అర్జున్ కాసేపట్లో నాంపల్లి కోర్టులో హాజరు కానున్నారు. డీటెయిల్స్ అలేఖ్య అందిస్తారు మనకు. అలేఖ్య చెప్పండి, మరి కాసేపట్లో నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ హాజరు కాబోతున్నట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఆ కేసు మరోసారి బయటపడిందని చెప్పొచ్చు. అయితే ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అయితే కేసుకి సంబంధించిన విచారణ నాంపల్లి కోర్టులో కొనసాగుండగా హీరో అల్లు అర్జున్ కోర్టులో హాజరు కానున్న నేపథ్యంలో ఈ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. అయితే దీనికి సంబంధించి ఆయన కోర్టుకి హాజరవుతారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఆయన ఇప్పుడు నాంపల్లి కోర్టులో విచారణ జరుగుతుందన్న నేపథ్యంలో ఆయన ఇప్పుడు ప్రస్తుతం ముంబైలో మూవీ షూటింగ్ లో ఉన్నారు. దీంతో ఆయన కోర్టుకి హాజరవుతారా లేకపోతే ఆయన తరపు నుంచి లీగల్ టీమ్ అడ్వకేట్ హాజరవుతారా అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే స్టార్ హీరో అల్లు అర్జున్ ఇప్పుడు నాంపల్లి కోర్టుకు హాజరు కానున్నారు. అంటే సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట కేసులో A11 గా ఉన్న ఈ హీరోకి 3 రోజుల క్రితమే కోర్టు సమన్లు జారీ చేసింది. అంటే A1 నుంచి A10 వరకు కూడా సంధ్య థియేటర్ యాజమాన్యం ఉండగా A11 గా అల్లు అర్జున్ గారు ఉన్నారు. దీంతో ఆయన ముంబై షూటింగ్ లో బిజీగా ఉన్నారని వర్చువల్ గా హాజరవుతానని చెప్తుండగా కోర్టు తిరస్కరించిందని చెప్తున్నారు. అదేవిధంగా ఖచ్చితంగా వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాల్సిందే అని తన వంతు ఆన్సర్స్ కోర్టుకి ప్రజెంట్ చేయాల్సి ఉందని నాంపల్లి కోర్టు తిరస్కరించింది. దీంతో మరి ఆయన తరపు నుంచి అడ్వకేట్ లీగల్ గా హాజరయ్యి ఆయన తరపు నుంచి రిక్వెస్ట్ చేసి ఆయన తరపు నుంచి కోర్టులో హాజరవుతారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇవాళ వ్యక్తిగత హాజరు తర్వాత కేసు అయితే ట్రయల్ విచారణ జరగనుంది. మరి ప్రస్తుతానికైతే ఆయన ముంబైలోనే ఉన్నట్టుగా సమాచారం. ఇప్పటి వరకు కూడా హైదరాబాద్ కి చేరుకోలేదు. అంటే ఆయన తరపు నుంచి అడ్వకేట్ కోర్టులో హాజరయ్యి తన తరపు నుంచి వాదిస్తారని చెప్తున్నారు. అయితే ఇంకా దీనికి సంబంధించి అంటే పుష్ప 2 సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాటలో మరణించిన మహిళ అతని కొడుకు శ్రీతేజ్ ఇప్పటికీ కూడా అనారోగ్యంతో హాస్పిటల్లోనే ఉన్నారు. మరి ఆయనకి సంబంధించిన హాస్పిటల్ ఖర్చులన్నీ కూడా అల్లు అర్జునే భరించడం జరిగింది. ఇప్పటికీ కూడా ఆయనకి ఎలాంటి సమస్యలు ఉన్నా ఆరోగ్యం పరంగా అవన్నీ కూడా అల్లు అర్జున్ గారే చూసుకోవడం జరిగింది. ఇంతకు ముందు కూడా అల్లు అర్జున్ పైన అంటే 1 year బ్యాకే ఈ సంఘటన జరిగింది కాబట్టి దీనికి సంబంధించి ఆల్రెడీ అల్లు అర్జున్ కి ఛార్జ్ ఫైల్ చేసి ఆయనకి బెయిల్ పిటిషన్ కూడా ఇవ్వడం జరిగింది. మరి మరోసారి ఇదైతే మళ్ళీ ఈ కేసు విచారణ అంటూ మళ్ళీ బయటపడిందని చెప్పొచ్చు. మరి దీని తరపు నుంచి ఆయన కోర్టులో హాజరు కానున్నారా లేకపోతే ఆయన తరపు నుంచి అడ్వకేట్ ని రిక్వెస్ట్ చేయించుకొని అడ్వకేట్ ద్వారా సమాధానం కోర్టుకి హాజరుపరచనున్నారా అనేది తెలియాల్సి ఉంది. దీని పట్ల ఇప్పుడు సోషల్ మీడియాలో కావచ్చు అటు సినీ వర్గాలలో మరి అల్లు అర్జున్ కోర్టుకి హాజరవుతారా లేదా అనేది ఉత్కంఠ నెలకొంది. రైట్ అలేఖ్య. అయితే ఇవాళ నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ హాజరవ్వాలి వ్యక్తిగతంగా. కాకపోతే షూటింగ్ లో ఉన్నటువంటి కారణంగా వర్చువల్ గా అటెండ్ అవుతారు అని చెప్పేసి నాంపల్లి కోర్టును ఆల్రెడీ అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు కోరడం జరిగింది. బట్ కోర్టు తిరస్కరించింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వ్యక్తిగతంగా హాజరు కావాలి అని. బట్ స్టిల్ ముంబై షూటింగ్ లోనే ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి చూడాలి ఇవాళ అల్లు అర్జున్ తరపున ఆయన లాయర్స్ హాజరవుతారా లేదంటే వర్చువల్ గా మళ్ళీ అక్కడ పర్మిషన్ ఇస్తారా లేదంటే మళ్ళీ హాజరు అవ్వడానికి సంబంధించి డేట్ మారుస్తారా అనేది చూడాల్సి ఉంది.